Hello friends, welcome back my channel. Friends, Agriculture Insurance Company of India Limited లో అయితే 55 పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక ఈ వీడియోని కూడా మీరు చివరి వరకు చూడండి, అప్పుడే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది పూర్తి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఏఐసి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది. ఇది అయితే వెబ్సైటు. సో ఈ వెబ్సైట్ మనం చూద్దాం ఫస్ట్. సో వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ మనకి కెరీర్లోకి వెళితే ఇక్కడ వేకెన్సీస్, కెరీర్లో వేకెన్సీస్ వచ్చినాయి. సో రిజల్ట్స్, వేకెన్సీస్ రెండు ఉన్నాయి. మనం ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇది మెయిన్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీస్. సో ఇదైతే టోటల్గా ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏఏసి అంటారు షార్ట్ కట్లో దీన్ని, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక ఇంపార్టెంట్ డేట్ చూద్దాం మనం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఈ లింక్ అయితే అవైలబుల్ మనకి 30 తారీఖు నుంచి అవైలబిలిటీ అయితే ఉంది. ఫిబ్రవరి 20 తారీఖు వరకు మనకు టైం ఉంది. ఇక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ మార్చి, ఏప్రిల్ అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. ఇక డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ కమెన్స్ ఫ్రమ్ అరౌండ్ 10 days ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటికి ఈ హాల్ టికెట్స్ వస్తాయని. ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండ్, అంటే ప్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. రిక్రూట్మెంట్ ఎలా ఉండదు, అది 10 days ప్రయర్ టు ద ఎగ్జామినేషన్ డేట్ వచ్చినప్పుడు. ఇక మనం ఇక్కడ చెప్తున్నారు కదా, ప్లీజ్ విజిట్ ద కెరీర్ సెక్షన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఈ కెరీర్ సెక్షన్కి వెళ్తే రెగ్యులర్గా ఫర్ ఎనీ అప్డేట్ చేంజెస్ రిగార్డింగ్ దిస్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్, దీని మీద ఏదైనా చేంజెస్ వస్తే ఇక్కడ మీకు ఉంటుందని చెప్తున్నారు. ఇక పోస్టులు ఏమున్నాయి, అసలు 55 పోస్టులు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం మనం. మనకి టోటల్గా 55 వేకెన్సీస్ అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయి. దీనికి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. ఓబీసీకి 19, ఎస్సీకి 9, ఎస్టీకి 5, ఈడబ్ల్యూసీ 6, అన్రిజర్వ్డ్కి 16, టోటల్గా 55 అయితే ఉన్నాయి. సో ఇవి వేకెన్సీ డీటెయిల్స్. ఇవి సెక్షన్స్ వైజ్, అంటే మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి పోస్టులు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ద ట్రైనింగ్ పీరియడ్ విల్ బి పీరియడ్ 1 year. 1 year మనకి ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రైనీ అన్నారు. పోస్ట్ మీరు చూస్తే ఇక్కడ మనకు పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీస్. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనీలు 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇస్తారు మనకి. తర్వాత స్కేల్ ఇవన్నీ కూడా యాజ్ పర్ పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్కేల్, ఇది ఈ స్కేల్లో ఇస్తారు మనకి సాలరీస్. ఇంకా సర్వీస్ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే ఒకసారి మనం జాయిన్ అయిన తర్వాత బాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అదైతే ఉంటుంది. మనకి బెనిఫిట్స్ ఏముంటాయి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి పెయిడ్ ఏ కన్సల్టేటెడ్ పే, 60,000 రూపాయలు అయితే ఫర్ మంత్ మనకి ఇస్తారు. ఇది మేనేజ్మెంట్ ట్రైనీకి. ఇది స్కేల్ ఎలా ఉంటుంది కొని ఇక్కడ ఇచ్చారు మనకి. బేసిక్ పే 50,000 నుంచి 96,765 రూపాయలు అయితే వస్తుంది మనకి. అంతా కలిపి 60,000 రూపాయలు అయితే మిడిల్లో వస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1/12/2024 ఈ డేట్ వరకు ఈ క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీ మీద అడుగుతున్నారు కాబట్టి మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎనీ డిగ్రీ అంటున్నారు. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఓబీసీ, ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 55, ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులోని ఈ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. అందులో ఏ సబ్జెక్ట్ ఉండాలంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అక్యూరల్ సైన్స్, ఎకనామిక్స్, ఆపరేషన్స్, రీసెర్చ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 60% అయితే ఉండాలి. ఆర్
బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్, అంటే ఇవి లేకపోయినా ఇవి ఎనీ డిగ్రీలో మళ్ళీ ఇవి కూడా అడుగుతున్నారు, ఉంటే బెటర్ అని అడుగుతున్నారు. సో ఒకసారి ఇవన్నీ మీరు బాగా చదువుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ మీద అడుగుతున్నారు. ఇక రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది మనకి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు జనరల్గా. సో ఇక రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అని చెప్పేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇక దీనికి ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందో చూద్దాం. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది. అది సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ మార్క్స్ 200 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్కి ఉంటాయి. ఈ సిబిటి టెస్ట్ 2.5 గంటలు ఉంటుంది, 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామినేషను. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 60 మార్కులు అయితే రావాలి. 55 మార్కులు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి రావాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ డీటెయిల్స్ అవి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉంది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, ఖమ్మం అయితే ఉన్నాయి మనకి సెంటర్స్. ఇక కాల్ లెటర్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఫీ డీటెయిల్ చూద్దాం మనం. ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. ఈ హౌ టు అప్లై అనేది డీటెయిల్ గైడ్లైన్స్, ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, స్కాన్ అండ్ అప్లోడ్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇక డేట్ వచ్చేసి మనకు 30/1/2025 నుంచి 22/2025 వరకు అయితే డేట్ ఉంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి అని చెప్తున్నా. అంటే జాగ్రత్తగా మనం అప్లై చేయాలి, ఏమేమి చేయాలని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ నాన్ రిఫండబుల్, పేమెంట్ ఆఫ్ ది ఆన్లైన్ 30/1/2020 సేమ్ డేట్స్. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి 200 రూపాయలు అయితే ఇచ్చారు. తర్వాత ఆల్ ద కేటగిరీస్ 1000 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఇవి డీటెయిల్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఆన్లైన్లోనే ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనం ఈ సైట్కి వెళితే ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ 55 మేనేజ్మెంట్ ట్రైనీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చారు. మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇదేమో అడ్వర్టైజ్మెంటు, ఇది నోటీసు. సో నోటీస్ అంటే ఒకసారి చూసుకోండి నోటీసులో ఏమి ఇచ్చారో మనకి. ఇది జస్ట్ పేపర్ నోటీస్ అన్నమాట, అడ్వర్టైజ్మెంట్ నోటీస్ ఇది. సో తర్వాత వచ్చేసి మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇది కామన్గా చాలా జాబ్స్కి అప్లై చేసుకున్న సైట్ ఇది. అయితే ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి బ్యానర్ కంపల్సరీ ఉంటుంది. సో ఇంతకుముందు మీరు అప్లై చేసి ఉంటే కూడా ఇలాగ ఉంటుంది. సేమ్ ఇక్కడ డేట్స్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత ప్రింటింగ్ అప్లికేషన్ కూడా డేట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సేమ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఈ జాబ్కి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాబ్కి అప్లై చేసినప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి. సేమ్ ఇవన్నీ ప్రొసీజరు. సేమ్ ఫస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా సేమ్ ఇవన్నీ అప్లోడ్ చేసేసి, సో ఇక్కడ ఏమైతే ఉన్నావో ఇవన్నీ కూడా చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని మీరు టైప్ చేసేస్తే, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ వస్తుంది. అవి అప్లోడ్ చేస్తారు. తర్వాత మీ డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ చూసుకోండి ఒకసారి అప్లోడ్ చేసినవన్నీ కరెక్ట్ ఉన్నాయి. తర్వాత అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో పేమెంట్ వస్తుంది. పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది డీటెయిల్స్. సో ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ ఈ నోటిఫికేషను 55 పోస్టులు ఉన్నాయి, ఎనీ డిగ్రీ ఉంది. అలాగే చాలామంది ఈ కోర్సెస్ చేస్తుంటారు కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.